యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు శుభవచనం ద్వారా ప్రభు మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక. మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. యేసయ్య మీ పక్షాన వ్యాజ్యమాడునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రండి, ఈరోజు శుభవచనం కొరకు 142వ కీర్తన చూడండి. దావీదు ఎప్పుడు రాశాడో, దావీదు కీర్తనలంటికి శీర్షికలు ఉంటాయి, అంటే సందర్భాలు. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. సౌలు తరుముతా ఉన్నాడండి. దావీదు ప్రాణ భయం చేత పారిపోతూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో గుహలో దాక్కుంటా ఉన్నాడు. గుహ అంటే చీకటి ఉంటుంది, గుహ అంటే ఒంటరితనము, గుహ అంటే భయము, గుహ అంటే భవిష్యత్తుని గురించిన ఆశ ఉండదు, రేపేమైద్దో తెలియదు అసలు. చుట్టూ భయానక పరిస్థితులు, నిరాశ, నిస్పృహలు తను వెంటాడుతున్నప్పుడు దావీదులో ఉన్న గొప్ప భక్తి ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ప్రార్థన చేసేవాడు. దావీదు మంచి ప్రార్థనాపరుడు కదండి. ఎప్పుడు గుహలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, తన చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు, తన చుట్టూ పరిస్థితుల్లో నిరాశ ఉన్నప్పుడు, నిస్పృహలో కృంగిపోయి ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, భయముతో ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేసేవాడు. ఒకవేళ ఈ ఉదయకాలం నీ పరిస్థితులు అలా ఉన్నాయా? భయములో ఉన్నావా? బాధలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ప్రార్థన చేయి. దేవుడు ఈరోజు నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 142వ కీర్తన 2వ వచనం. మొదటి వచనం ఏమంటున్నా? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నా. ఆ కష్టకాలంలో దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎలుగెత్తి ప్రార్థన చాలాసార్లు ఎలుగెత్తి చేయాలి, ఏదో మౌనంగా చేసుకోవటం కాదండి. కొన్ని పర్యాయాలు మౌనంగా చేయాల్సిన పర్యాయాలు ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు, బాధలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. నాకు చాలా ఇష్టమైన మాట 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ప్రార్థన చేసే విధానం చూడండి. బహు వినయముగా ప్రార్థన చేశాడంట. బహు వినయముగా, వినయం అని రాయొచ్చు కదండి. బహు వినయముగా ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలో వినయం ఉందా? ఆ వినయంలో బహు వినయం ఉందా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి మనం. దేవుని బిడ్డలంగా బహు వినయంతో ప్రార్థన చేయాలి అనే విషయాన్ని దావీదు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తాడు. బహు వినయంతో ప్రార్థన చేశాడుగా. ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను అనే మాట మొదటి వచనంలో ఉంది. ఆ మాట బహు వినయంగా ప్రార్థన చేయటమే కాదు, బతిమాలు కొంటూ ప్రార్థన చేయటం. నువ్వు గాక ఎవరున్నారయ్యా? మాకు వేరే దిక్కు లేదయ్యా, నువ్వు గాక మాకు ఎవరున్నారు అని ఎలుగెత్తి బతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తాను. ఇప్పుడు 3వ వచనం నేను మీకు శుభవచనంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. కృంగిపోయిన స్థితిలో, నిరాశలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. కృంగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? అంతా అయిపోయింది అనుకుంటాం. కాదు. నీ పరిస్థితిలో నువ్వు ఎప్పుడైతే నా స్థితి అంతా అయిపోయింది అనుకుంటావో, నీ జీవితంలో అప్పుడే దేవుని కార్యాలు ప్రారంభం అవుతాయి. హల్లెలూయా. ఒక జాలరికి వివాహమైందంట. ఒక మాట మీకు సందర్భంలో చిన్న మాట గుర్తు చేస్తాను. జాలరి, సముద్రం దగ్గర చేపలు పట్టే జాలరి పట్నంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి సామాన్ తీసుకొని వచ్చేసింది. అయితే ఇంట్లో ఇతను ఒక్కడే ఉంటాడు జాలరి. పెళ్ళైన 4-5 రోజులకి 10 రోజుల కన్నా ఇంకా మళ్ళీ సముద్రంకి వేటకి వెళ్ళాల్సిందేగా. వేటకి వెళ్తుంటే ఈ జాలర్లు భార్యలందరూ సముద్రం దాకొచ్చి వదిలిపెడతారు. అది వాళ్ళ ఆచారం. ఈ అమ్మాయి కూడా కొత్తగా పెళ్ళయిందిగా, భర్తను వదిలిపెట్టడానికి సముద్రం దాకా వచ్చింది. అందరూ పలకరించుకున్నారు. ఇంకా జాలర్లు వాళ్ళు పడవలెక్కి ఇంకా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాస్తవానికి ఈరోజు వెళ్తే రేపు కాకుండా ఎల్లుండి వచ్చేస్తారు. వాళ్ళు పట్టేసి చేపలతో వస్తారు. 2 రోజులు అయిపోయింది రాలా, 3 రోజులు అయిపోయింది రాలా. అందరు దిగులు పడుతున్నారు. ఈ సముద్రపు ఒడ్డు దగ్గర ఉన్న
జాలరులో భార్యలందరూ దిగులు పడతారు. ఈ అమ్మాయి కొత్త కాపురానికి వచ్చింది. ఆ అమ్మాయి కూడా దిగులు పడతా మరి ఇంట్లో కరెంట్ ఉండదు కదండి, దివిటి ఒక బుడ్డి వెలిగించింది. ఆ రాత్రి ఏమైందో చూడండి, పాపం కొత్త భర్త ఇంకా రాలేదు, ఆందోళనతో ఉంది. ఆ బుడ్డి వెలిగించి అట్టు పెట్టిందండి. అది చిన్నగా మంట అయ్యి ఆ గుడిసంతా కాలిపోయింది. తెచ్చిన సామానంతా కాలిపోయింది. ఆ చుట్టూ మగవాళ్ళు లేరు, ఆరిపోయేవాళ్ళు లేరు, పూర్తిగా కాలిపోయింది. భర్త ఒకవైపు రాలేదని దిగులు, ఇల్లంతా కాలిపోయింది, తను తెచ్చుకున్న సామానంతా కాలిపోయి అమ్మాయి బయటికి వెళ్ళి భయంకరంగా లబో దిబోమని ఏడుస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో సముద్రపు ఒడ్డు దగ్గర నుంచి చిన్న శబ్దం వస్తుంది, పడవలు వస్తున్నట్టు శబ్దం వచ్చింది. ఇక అందరూ బొలోమని సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ స్త్రీలంతా వారి భర్తలు వస్తున్నారని. ఈ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటే ఆ కాలిపోయి బూడిదైపోయింది వీళ్ళున్న ఆ గుడిసంతా. భర్త వచ్చాడండి, దేవుని కృపల్లో వాళ్ళందరూ వచ్చారు, మగవాళ్ళందరూ క్షేమంగా వచ్చారు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తను వాటేసుకుని ఏం చెప్పింది తెలుసా అండి? దేవుని మహాకృపల్లో మీరు వచ్చారు, అయ్యా నువ్వు వచ్చావు మంచిదే, రాత్రి గుడిసి తగలబడిపోయింది, మన సామానంతా కాలిపోయింది, మొత్తం నష్టపోయామో అని చెప్పి బొలోమని ఏడుస్తూ ఉంటే ఆ భర్త ఒక మాట అన్నాడంటండి, రాత్రి ఆ గుడిసే కాలవకపోతే, ఆ వెలుగే మాకు కనబడకపోతే మేము ఒడ్డుకు వచ్చేవాళ్ళం కాదు. వెళ్ళి 3 రోజులైంది, మధ్యలో సుడిగుండాలు తిరిగి మా మార్గాన్ని మరల్చి వేసినాయి. సముద్రం లోపల అక్కడక్కడే తిరుగుతున్నాం, ఒడ్డు మాకు కానరాక ఆందోళన చెందుతూ మేముంటే రాత్రి ఆ గుడిసె కాలి మాకు ఒక దిశను చూయించింది, అందువల్ల మేము మార్గం పట్టుకొని ఒడ్డుకు వచ్చామే అని చెప్పాడు. ఒక నష్టం జరిగితే ఖచ్చితంగా ఒక మేలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇప్పుడే దేవుని కార్యాలు ఈరోజే నీ బ్రతుకులో ప్రారంభించబడ్డాయని దైవ సేవకుడిగా నేను మనవి చేస్తాను. యాయీరు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, నా కూతురు చావ సిద్ధమైంది, అప్పుడు చనిపోవాలి, ఇంకా చావ సిద్ధమైంది, ఒక్కసారి రాయ్యా, నీ చేయి పెట్టి ప్రార్థన చేయి, నా కూతురు బ్రతికిద్దని ఆశతో వచ్చాడు ఈ అధికారి. వచ్చి ఆయన బతిమలాడుకుని ఇంటికి తీసుకెళ్లేలోపు మార్గం మధ్యలో ఒక దుర్వార్త, నీ కూతురు చచ్చిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దు. ప్రభన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఎప్పుడైతే యాయీరు నమ్మిక ఉంచి ఇంటి దాకా ప్రభువుని తీసుకెళ్ళాడో, యేసు ప్రభువుకి ఎప్పుడైతే ఇంట్లో స్థలం ఇచ్చాడో, గొప్ప కార్యం చూశాడండి. చచ్చిపోయిన తన బిడ్డ బతికి లేచుకొచ్చు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇక నా బ్రతుకు అయిపోయింది, ఈ కృంగుదల్లో నేను అయిపోయాను, ఈ అప్పుల్లో నేను కూరుకుపోయాను, ఈ అనారోగ్యం కూరుకుపోయింది, నా పరిస్థితి అయిపోయిందే నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవితంలో ఇప్పుడే దేవుని కార్యాలు ప్రారంభించబడ్డాయని దైవ సేవకుడిగా నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతాను. చూడండి, దావీదు అంటున్నాడు, నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు, నా భవిష్యత్తు నీకు తెలుసయ్యా. వాస్తవంగా నేనైతే కృంగిపోయి ఉన్నాను, రేపటిని గురించిన నిరాశ దిగులే నాలో ఉంది, ప్రతిరోజు భయంతో జీవిస్తున్నా. యోనాతానుతో దావీదు ఏమంటాడు తెలుసండి, మరణానికి నాకు ఒక్క అడుగు దూరంలో నా మరణం నన్ను వెంటాడుతుంది. యోనాతాను, మీ నాన్న నన్ను చంపేయడానికి చూస్తున్నాడు. ఎంత దిగులు తను ఉంటాడండి, ఎంత భయం తను ఉంటాడు. దేవుడు వదిలిపెట్టాడా? యేసయ్య వదిలిపెట్టాడా? దావీదు యొక్క నిరీక్షణ చూడండి, నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నా భవిష్యత్తు నీకు తెలియను, నా పరిస్థితి నీకు తెలియను, నన్ను ఏం చేయబోతున్నావో, నన్ను ఎందుకు ఎన్నుకున్నావో, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుని నీకు తెలుసయ్యా. నా పట్ల నీకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది యేసయ్యా. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసంతో ఆ మాట చెప్పాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నిరాశలుగా నడుస్తున్నవేమో, యేసయ్య నీ పక్షాన గొప్ప కార్యం చేయనుగాక, యేసయ్య నీ పక్షాన బలమైన కార్యం చేయనుగాక. ఎందుకంటే ఆయనకి నీ భవిష్యత్తు తెలుసు. నువ్వేమో నీ పరిస్థితి చూసి దిగులు పడుతున్నావు. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నా భవిష్యత్తు నీకు తెలుసయ్యా. అదే నా ధైర్యం. కాబట్టి ఈరోజు గురించి కృంగిపోబాకండి. రేపటి నీ భవిష్యత్తు ఎరిగిన యేసయ్య పాదాల మీద పడండి, యేసయ్యకు అప్పగించుకోండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ శుభవచనం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను అన్నాడు దావీదు.
మా భవిష్యత్ ఎరిగిన దేవుడు. అందుకని మీరు అన్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశము కంటే, ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆ తలంపులు అంత గొప్పవి అని చెప్పారు. ఇదిగో ప్రభు, ఈరోజు మా జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక. తండ్రి, హాస్పిటల్ ఐసీయూలు రోగులను ముట్టి బాగు చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి ప్రభా. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుగు బిడ్డలందరిపై మీ దీవులు కుమ్మరించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, కారులో వెళ్తున్నా మీకు క్షేమం దయచేయండి. నీ బిడ్డలు చుట్టూ కంచె వేసి ప్రతి కీడు అపాయం తప్పించమని కోరుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా తండ్రి. వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులను దీవించండి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. నీ కృప తోడుగా ఉంచండి మా తండ్రి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి తండ్రి. నీ సహాయం దయచేయండి. ఉద్యోగం చేసుకుని బిడ్డలందరిపై దీవుని దయచేయండి. గర్భం లేని తల్లులు వారి గర్భాలు తెరిచి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం ఇచ్చి ఏకాంగులను సంసారులకు చేసి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయాల మీద కూడా మీ దీవుని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్లకు, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు, దైవజనులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.